పట్టుదలతో ప్రార్థించి గర్భఫలం పొందుకున్న స్త్రీ హన్న. ఆమె ప్రవక్త అయిన సమూయేలు తల్లి. ఆమె భర్త పేరు ఎల్కానా. ఆమెకు సంతానం లేకపోవడం వల్ల చాలా బాధపడింది. ఆ కాలంలో పిల్లలు లేని స్త్రీని సమాజం అవమానంగా చూసేది. కానీ హన్న తన బాధను మనుషుల వద్ద చెప్పలేదు. దేవుని వద్ద తన కన్నీళ్లు కార్చింది. మన జీవితాల్లో ఏదైనా కష్టం వస్తే ప్రార్థించడం మాని దేవుణ్ణి నిందిస్తాము. కానీ హన్న దేవుణ్ణి నిందించలేదు, ప్రార్థన మానలేదు. బదులుగా దేవునిపై విశ్వాసం ఉంచింది. ఒకరోజు హన్న బహు దుఃఖాక్రాంతురాలై కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో, ప్రభువా, నాకు ఒక కుమారుని ఇస్తే అతన్ని నీ సేవలో అర్పిస్తాను అని మొరపెట్టింది. ఆమె విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత ఆమె ఒక కుమారుని కని అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనగా దేవునిచే అడిగి పొందినవాడు. హన్న తన మాటను బట్టి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో అర్పించింది. దేవుడు ఆమె విశ్వాసానికి ప్రతిఫలంగా మరలా ఆమెకు 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చాడు. హన్నలా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు చూడగలం.